రామాయణం సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. మూవీకి సంబంధించిన గ్లింప్స్ రావడంతో మేకర్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఊహలు పెంచుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటిస్తే జోడీగా సాయి పల్లవి నటిస్తుంది. యష్ రావణుడి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామాయణం సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలై సంచలనం సృష్టించాయి. ఇక జూలై 3న రామాయణం టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. సినిమాలో వరుసగా శ్రీరాముడు, లంకాపతి, రావణుడి పాత్రలు పోషించిన రణబీర్ కపూర్, యష్ లను మొదటి గ్లింప్స్ లోనే చూపించారు. ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నిర్మాత నమిత్ మల్హోత్రా, నితేష్ తివారీ. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియో బ్యాంక్ రోల్ చేసింది. అంటే ఆర్థికంగా అన్నమాట. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రాగానే నమిత్ మల్హోత్రా ఫ్రేమ్ ఫోకస్ స్టూడియో చాలా లాభాలను పొందింది. అంతేకాదు సినిమా విడుదలకు ముందే స్టాక్ మార్కెట్లలో స్టూడియో సంపద ఓ రేంజ్ కు చేరుకున్నట్లు టాక్. జస్ట్ ఈ సినిమా టీజర్ కారణంగానే ప్రైమ్ ఫోకస్ స్టూడియో మార్కెట్ క్యాప్ లో భారీ పెరుగుదల వచ్చిందంటే అర్థం చేసుకోండి. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో చేరింది. జస్ట్ కంపెనీ బోర్డు 462.7 మిలియన్ ఈక్విటీ పేర్లను జారీ చేసిన వెంటనే భారీ లాభాలను ఆర్జించింది. దీంతో జూన్ 25, జూలై 1 మధ్య కంపెనీ షేర్ ధర 30% పెరిగింది. ఒక్క షేర్ ధర ఏకంగా 113.47 నుంచి 149.69కి పెరిగింది. దీంతో ఈ రామాయణం ఫస్ట్ లుక్ నమిత్ మల్హోత్రా నేతృత్వంలోని ప్రైమ్ ఫోకస్ స్టూడియోకు భారీ లాభాన్ని ఆర్జించి పెట్టింది అన్నమాట. కొన్ని రోజులుగా రామాయణం టీజర్ గురించి చాలా చర్చలు జరిగాయి. జూలై 1 తర్వాత సినిమా ఫస్ట్ గ్లింప్స్ తేదీ దగ్గర పడుతూ ఉండగా ప్రైమ్ ఫోకస్ స్టాక్ కూడా ఒక్కసారిగా పెరిగింది. జూలై 3న అంటే రామాయణం టీజర్ లాంచ్ అయిన రోజున ప్రైమ్ ఫోకస్ స్టాక్ 176కి చేరింది. దీంతో జూలై 1న కంపెనీ మార్కెట్ క్యాప్ 4,638 కోట్ల నుంచి 5,641 కోట్లకు పెరిగింది. దీంతో రామాయణం నిర్మాతలు సినిమా విడుదలకు 2 రోజుల్లోనే తమ హోల్డింగ్స్ లో 1000 కోట్ల పెరుగుదలను చూశారు. మార్కెట్ ముగిసే సమయానికి షేర్ ధర 169కి తగ్గింది. కంపెనీ మార్కెట్ క్యాప్ 5,200 కోట్లకు చేరుకుంది. రామాయణ స్టార్ రణబీర్ కపూర్ కూడా రామాయణ్ నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోలో పెట్టుబడి పెట్టబోతున్నారని టాక్. కొత్త షేర్ల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందట. ఈ రణబీర్ కంపెనీకి చెందిన 1.25 మిలియన్ షేర్లను కొనుగోలు చేస్తారని బిజినెస్ స్టాండర్డ్ నివేదించిందని సమాచారం. మరి రణబీర్ ఈ షేర్లను ఏ ధరకు కొనుగోలు చేస్తారో తెలియదు. కానీ వాటి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అతడి పెట్టుబడి విలువ దాదాపు 20 కోట్లు ఉంటుందని అంచనా.